తన తమ్ముడు ప్రియుడితో కలిసి భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో జరిగింది. అయితే ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి నిందితులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ బాధితుడి బాబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 22 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా 2 కూతుళ్లు 1 కొడుకు ఉన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి స్వామి తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకొని బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిలోని కాటపల్లి బ్రిడ్జి దాటగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. మామయ్య నీ కొడుకు లేడు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అంటే మేము నమ్మినాం, కావచ్చు అనుకున్నాం. తర్వాత ఇదంతా ఎప్పుడైతే ఫోన్ల ద్వారా తెలిసిందో అప్పుడు మాకు ఖచ్చితంగా మాట్లాడతలేదు. ఇక మీకు ఎట్లా అనుమానం వచ్చింది? మాకు ఎట్లా యాక్సిడెంట్ కాదు, అది తేలిపోయింది. చూసే వాళ్ళకి అంతేనే కాదని మాకు అనుమానం వచ్చి మేము కేసు పెడితే ఒక పోలీసు వాళ్ళు మంచిగా సహకరించారు. అత్యం తేలింది, ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటాం. ఎవరెవరు ఉన్నారు దీంట్లో మాకు తెలుసు, వాళ్ళ తమ్ముడు, మా కోడలు తమ్ముడు వేరే కిరాయి వాళ్ళతోనే చదివించింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడ బంధుగా ప్లాన్ చేసి ఇంటికాడికి వేరే మనిషి తీసుకొచ్చి ప్లాన్ ప్రకారంగా అద్దెకు కారు తీసుకొని ఫోన్ ట్రాపింగ్ ఎక్కడెక్కడ తిరుగుతాడో లొకేషన్ పెట్టుకుని పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి భర్తను అతి దారుణంగా కిరాతకంగా చంపించింది. ఇటువంటి వారు మహిళా సంఘాలు కానీ దేశంలో ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒక తలంబ్రాలు పోసే భర్తనే చంపించింది. కఠిన శిక్షించాలని నేను మహిళా సంఘాలు కూడా కోరుకుంటున్నా. అనుమానంతో మేము కేసు పెట్టినాము. మాకు పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. ఇది హత్యనే కానీ యాక్సిడెంట్ కాదని తేలింది. దయచేసి వీళ్ళు 7 ఉండరు, వీళ్ళు మొత్తం ఉరిశిక్ష తీసి వీళ్ళను జీవితాంతం ఇంతమంది జీవితాంతం వీళ్ళు రాకుండా భయంకరమైనటువంటి వ్యవహారానికి రాకుండా చేయాలనేది నేను మీడియా మిత్రులుగా కోరుకుంటున్నాను. 20 ఏళ్ళు ఉన్న అమ్మాయితో అక్కడ సంబంధం పెట్టుకుని ఇక భర్తనే చంపించింది. పేరు వాడు వీరబాబు అనేది మాతో తీసుకొచ్చాం. వాడు మంచి నమ్మకమైన బంటు, వానికి మాతో తీసుకొచ్చి ప్లాన్ చేసి మాతో తీసుకొచ్చి రాత్రి 9 గంటల దాకా బొండి వెయిటింగ్ చేపించి ప్లాన్ ప్రకారం చేపించింది. అయితే సోమవారం మధ్యాహ్నం వరకు స్వామికి జరిగింది యాక్సిడెంటే అని నమ్మిన కుటుంబ సభ్యులకు ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. స్వామిని భార్య తరపు వారే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కారణం లేకపోలేదు. వీరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. పైగా స్వామి భార్య ఏడుపు కూడా వీరికి డౌట్ను తెప్పించింది. చనిపోయిన భర్తను పక్కన పెట్టుకుని తమ్ముడు మహేష్తో ముచ్చట్లు మాట్లాడడం వీరి అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ విషయాన్ని స్వయంగా స్వామి కొడుకే చెప్పడం గమనార్హం. శ్రీమణికంట నేను పల్లెల్లో ఉంటాను. డాడీ 10 o'clock ఇంటి నుంచి 4 o'clock వచ్చింది. 4 o'clock వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నం తింటుంది. అన్నం తింటుంటే ఆయన ఇక్కడ వచ్చి అన్నం పెట్టాను, కానీ అన్నం పెట్టారు. అన్నం పెట్టగానే 5:30కి నుంచి బయలుదేరారు. 5:30కి నుంచి బయలుదేరారు. ఇచ్చా నుంచి పోయి భూమి నుంచి వస్తారు. భూమి నుంచి వస్తుంటే కొట్టేసారు. అప్పుడే భూమి పడ్డాడు, యాక్సిడెంట్ అని చెప్పారు. యాక్సిడెంట్ అని చెప్పారు. అంతా ప్రీ ప్లాన్తోనే అయింది. హాస్పిటల్లో ఉండగానే చూడాను. ఇక్కడ మట్టి మొత్తం మట్టి ఉంది, కళ్ళల్లో మట్టి, చెవులలో మట్టి. ఇక్కడ బోన్స్ అన్నీ విరిగిపోయినాయి. చేతి విరిగింది, కాలు విరిగింది, మొత్తం కోసిరి కాళ్ళు అంతా. హెడ్ మొత్తం అడిగింది, బ్లీడింగ్ అవుతుంది. ఇబ్బంది పట్టించలేదు. అక్కడ మేము ఏడుస్తున్నాయి కానీ మామయ్య మా మమ్మీ పక్కన పోయి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు ఏడుస్తలేరు. బాబాయ్లందరూ ఆయన మామయ్యని అడిగితే నీకు నా డౌట్ ఉందా అంటే తడబడుతుంది చెప్ప. దీంతో స్వామి బాబాయ్ ఫిర్యాదు మేరకు భార్య స్వాతి, ఆమె తమ్ముడు మహేష్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. స్వామి భార్య స్వాతికి తుర్కపల్లి మండలం పల్లెపహడ్కు చెందిన సాయికుమార్తో 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరూ గతంలో ఒక షాప్లో పనిచేసినప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సాయికుమార్ పెళ్లి చేసుకుని వేరే జీవితం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలియదు. వీరి బంధం గత 3 ఏళ్ల క్రితం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు స్వాతిని మందలించాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త స్వామి అడ్డుగా ఉన్నాడని భావించిన స్వాతి
అడ్డు తొలగించుకోవాలని పథకం పన్ని భర్త మర్డర్కు స్కెచ్ వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్. చనిపోయిన వ్యక్తి స్వామికి కూడా వేరొకరితో ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఆమె మరెవరో కాదు, స్వాతి తమ్ముడు మహేష్ భార్యతో స్వామికి అక్రమ సంబంధం ఉంది. అవును, ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. మహేష్ భార్యతో స్వామి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్వాతి భర్త స్వామిని పలుమార్లు నిలదీసింది. దీంతో ఆమెను వేధించసాగాడు. మరోవైపు బామ్మర్ది మహేష్కు కూడా ఈ అక్రమ సంబంధం వ్యవహారం తెలియడంతో స్వామిపై పీకల్లోతు పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఇతడిని చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే సాయి కుమార్ అనే వ్యక్తితో స్వాతి రహస్య ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో స్వామిని అడ్డు తొలగిస్తే అన్నీ సెట్ అవుతాయని ఇటు స్వాతి, ఆమె ప్రియుడు, అటు బామ్మర్ది మహేష్ ముగ్గురు భావించారు. ఇంకేముంది, ముగ్గురు కలిసి పక్కా ప్లాన్ వేశారు. మరో వ్యక్తిని తమ గ్యాంగ్లో చేర్చుకొని అతని సహకారంతో స్వామిని టార్గెట్ చేశారు. ఇంకేముంది, అనుకున్నట్లుగానే జూలై 13వ తేదీన రాత్రి స్వామికి స్పాట్ ఫిక్స్ చేశారు. ఆ రోజున స్వామి తన స్నేహితుడు వీరబాబు బైక్పై పల్లెర్లకు వెళ్తున్నాడు. అప్పటికే స్వామి మద్యం సేవించినట్టు అతడి తల్లి చెబుతుంది. అలా అన్నం తిని ఇంట్లో నుంచి వీరబాబుతో బయటకు వచ్చాడు. నా కొడుకు పాతిళ్ళు పంచాయతీ పోయిండు. పంచాయతీ పోయి 5 గంటలకు వచ్చిండు సారు. నా కోడలు బిడ్డ కొడుకు బిబినగర్ పోయారు సార్. ఒక పిల్ల హాస్టల్ ఉంటే టిఫిన్ తీసుకొని పోయింది. ఆదివారం బంద్ ఉందని పోయింది. ఆమె ఎక్కడ పోయిందో ఏం చేసిందో నాకు తెలియదు. నా కొడుకు పంచాయతీ పోయి 5 గంటలకు ఇంటికి వచ్చి తానం చేసిండు. ఆయనతోటి నా కొడుకుతోటి ఒక కుమ్మరోడు వచ్చిండు. ఆయన పేరు ఈరబాబు వచ్చిండు. ఈరబాబు వచ్చి నాకు ఇంత అన్నమయ్య రాదమ్మా అన్న. ఎందుకు నువ్వు తినలేదా అయ్యి అన్న. నేను తినలేదు, నాకు ఆకలి అవుతుంది, నేను 2 బీర్లు తాగొచ్చినాను అనగానే మరి తింటావా ఏనా అన్న. ఏ అన్నాడు. ఇంత అన్నం పెట్టిన, చికెన్ వేసిన, తిన్నాడు. నా కొడుకు తానం చేస్తారు బోధిన్నాడు. ఇక రా సారు అదంతా సారు పోదాం రాండు. ఆందే బండి ఎక్కించుకొని తీసుకుపోయాడు. నా కొడుకు బైక్ ఉంది, నా కొడుకు కారు ఉంది. ఎక్కడ పోయినా కార్లో పోయేది. కారు లేదు, బైక్ లేదు అని బండి మీద తీసుకుపోయాడు. ఏడిపోతున్నావు కొడుకు అని ఒకటే ముచ్చట అడిగిన. అమ్మ నేను ఒలిగొండ పోతున్నా అని. ఒలిగొండ పోతున్నా అంటే ఒలిగొండలో షోరూమ్ ఉంది, ఒలిగొండలో ఏం పని చూసుకుంటాడు అనుకున్నా. కానీ ఈ కుమ్మరోడు ఈ మోసం చేస్తాడని నాకు తెలుసు. ఒలిగొండ కన్నోడు భువనగిరి నుంచి నా కొడుకు కాటపల్లి తర్వాత నా కొడుకును హాస్పిటల్ వేసినాకనే చూసిన. నా కొడుకును రాయి తీసుకుని కంతల గుద్దితే బొడుసురాయి ఏమో ఇంత దిగింది. బిచ్చలేమో ఇక్కడ చెత్తలు అయింది. పీతోళ్ళు వదిలి ఇగో ఈ కాళ్ళు ఆడికి కోసినట్టు అయినాయి. ఇగో ఈ ముచ్చడి గుంతలు గుద్దితే ఇదంతా రక్తం పండాలి. ఎంత రక్తమే. కాలు ఎరిగింది, చెయ్యి ఎరిగింది. నా కొడుకు అంతా రక్తం పండాలి. ఓ కొడుకో అని రొమ్ము నోరు కొట్టుకుంటున్నా. నేను ఏడుస్తుంటే నా కోడలు అంటుంది ఓ బావా అంటుంది. కళ్ళకు వచ్చి నీళ్ళు లేవు, మంచిగా చెమట లేదు, ఏది లేదు. ఈ కుమ్మరోడు పట్టుకపోవుడు, నా కోడలు విజయనగర్ నుంచి వచ్చుడు, వీళ్ళంతా అక్కడ సెట్ అయ్యిర్రు. నా కొడుకును చంపిస్తేనే సచ్చిండు. నా కొడుకు లేకుంటే చచ్చిండు. ఈ విషయాన్ని స్వాతి, మహేష్, సాయి కుమార్లకు తెలిపింది. అప్పటికే అద్దె కారును తీసుకున్న వీరు స్వామి బైక్ను ఫాలో అయ్యారు. రాయగిరి మోత్కూర్ రోడ్లో కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ హత్య కోసం సాయి కుమార్ ఓ కారును అద్దెకు తీసుకువచ్చి తన స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ పథకం ప్రకారం బైక్ను బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. దీంతో స్వామిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మొత్తంగా ట్రయాంగిల్ లవ్ కమ్ అక్రమ సంబంధం చివరకు విషాదాంతమైంది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ పిల్లలు ఒంటరయ్యారు. మర్డర్ ఆఫ్ శ్రీ వస్తాపుల స్వామి, resident of Pallerra village. This incident happened on 14th July night. Firstly, it was reported as a fatal road accident, but during investigation by team Yadadri Division Police, it has been found out that it is a well-planned murder and a criminal conspiracy by the accused to commit the murder of Vastapula Swami.
So there are total 4 people who have been part of this criminal conspiracy. A1, Gunti Sai Kumar, son of Malesh, age 33, resident of Palli Pahad village. A2, Vastapula Swati, wife of late Swami. She is a wife of the deceased. She is a resident of Pallerla village. Then A3, Potepaka Mahesh, son of Muttaya. He is a resident of Atmakur Mandal. This A3, he is a brother of A2, wife of the deceased. And A4, Chimala Ramalinga Swami. He is a resident of Tatanagar, Mungir town. So first I will tell you the brief fact about the case. During 2017 and 2018, A1 and A2, they became acquainted. A1 is the main accused and A2 is the wife of the deceased. So they, while working in one shop in Mungir, they got acquainted and they entered into a relationship. But during the course of time in past 7-8 years, they both married separately. Then in February 2024, they again reconnected and they entered into an extramarital relation. Then Vastupala Swami, who's the deceased, he was working as a manager at Sonalika Tractor Showroom. He is also having a illegal relation with Savita, who's wife of A3. So the wife of the deceased is having an extramarital relation with A1 and the deceased is having an extramarital relation with the wife of A3. So because of this, when the wife of the deceased, when she confronted her husband that you are having an extramarital affair, then he started harassing his wife mentally and physically. So because of this, his wife, she hatched a conspiracy along with A1 and A3 to eliminate her husband. So now on the night of 13, on the 13th evening, 14th early night, when the deceased was returning from Mungir on bike, on his Pulsar bike, he was accompanied by one of his friend named Veera Babu, who is still injured and undergoing treatment in Gandhi Hospital. That time, the accused A1 and with the help of his friend A4, he hired a Maruti Swift car. And when the deceased reached near Katepalli village, Raigir Motku road, then they hit the bike of the deceased from the backside. And they kept on dragging the bike for around 120 feet. So during this incident, the deceased, he died on the spot and the pillion rider, he received a severe injury and he was immediately shifted to the hospital and now he is undergoing treatment. So initially it was reported as a fatal road accident, but during investigation our police team found out that it is a well-planned murder. And as of now, initially we booked the case under a relevant section of BNS under murder. But later we got to know and we added sections of SC/ST Atrocity Act also. And till now the arrest and the custody. On the night of 14th, A1 to A3, they have been arrested by the police from their respective houses. We have also seized one motorcycle and 3 mobile phones. And how we got to know that this is not a fatal road accident but a well-planned murder. So when we checked their cell phone, then we got to know about the chat of the A1 and A2. They were regularly in touch through WhatsApp call and regular calls. So through that mobile phone record and WhatsApp chat, we got to know that they are in a illegal relationship and extramarital affair, and they have been planning for a long time. This conspiracy is being planned for around the past 2-3 months, and they executed their plan on the night of 14th. So that's the part of investigation that has been completed in past 2 days. If any further developments are there, we'll intimate to you. Thank you.